రేయ్ యానం యానం వచ్చేసాం రా. యానం రేయ్ వచ్చాం రా యానంకి. మీరు వెళ్ళండి రా, నేను కార్ పార్క్ చేసి వస్తాను. హాయ్ మామా, వాట్స్ అప్? ఎలా ఉన్నావురా? ఐమ్ గుడ్. ఈస్ విఘ్నేష్. హాయ్. ఈస్ అరుణ్. హాయ్. హాయ్. కంగ్రాట్స్ రా. థాంక్యూ మ్యాన్. చాలా టైర్డ్ గా ఉన్నారు లోపల. ప్లీజ్ అన్నా. రేయ్ వాడిని ఎందుకురా ఇన్వైట్ చేసావు? రేయ్ నువ్వే ఇన్వైట్ చేసావని చెప్పాడు రా. నేను ఎందుకురా ఇన్వైట్ చేస్తాను వాడిని? ఏంట్రా అసలు ఏమైంది? తలుపు తీయండి, నన్నే మోసం చేశాడు వాడు. ఏమంటున్నావురా? అవునరా, ఆ విషయం నాకెలా తెలుసు? ఏం జరుగుతుందా ఇక్కడ? మావా చెప్పే తీరాలరా. ఏం లేదురా, ఒక సంవత్సరం క్రితం మన రామకృష్ణ ఫిగర్ ని జాన్ లైన్ లో పెట్టాడు. రేయ్ అది ఏం కాదు. నేను ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న ఖ్యాతి రామకృష్ణ గాడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. నేను అదే చెప్పాను. రే మరి వాడెంతలో ఇక్కడ తీసుకొచ్చావు? నాకెలా తెలుసురా ఫ్రెండ్ ఫిగర్ ని లైన్ లో పెట్టాడని? రేయ్ వాళ్ళ బ్రేకప్ అయిన తర్వాతే నేను తన్ని లవ్ చేశాను. అవును, ఇప్పుడు చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఏం చెయ్యాలరా? రే ఏంట్రా సడన్ గా సైలెంట్ అయిపోయాడు? నాకు భయంగా ఉందిరా. నేను మాట్లాడతాను రా. ఏం మాట్లాడతావురా? నేను మాట్లాడతాను. అన్నా నాకు ఇప్పుడే తెలిసిందన్నా, నీ కష్టం నాకు అర్థమవుతుంది. బట్ ఏదైనా వాళ్ళిద్దరు ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. దాన్ని మార్చలేం కదా. ఇప్పుడు ఎందుకన్నా అయిపోయిన దాని గురించి ఆలోచించడం? ఖ్యాతి నేను ఎంతగా ప్రేమించానో తెలుసారా? అదేరా నేను భరించలేకపోయాను. వదిలేండి అన్నా. ఈఎంఐ కాకపోతేనే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వస్తారు. కంట్రోల్ చేసుకోలేకపోయాను రా, అందుకే కొట్టేశాను. పర్లేదన్నా, అర్థమైంది. జాన్ ఎక్కడ్రా? రారా. ఏం లేరా. సారీ రా, కోపంలో కొట్టేశాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. సారీ గైస్, మీ మూడ్ని కూడా స్పాయిల్ చేశాను. ఐఎమ్ సారీ. అన్నా పర్వాలేదన్నా, ఈ ఆనంద్ ట్రిప్ని మనందరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాం, ఓకేనా? నవ్వన్నా. రేయ్ చేయగలపరా, చెయ్యివ్వు. చెయ్యివన్నా, హక్ చేసుకోండి. అబ్బా పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయింది. సారీ రా. ఏంట్రా ఇక నుంచి అంతా జాలీయే. నువ్వు వెళ్ళి చెప్పరా. నేనా? నోనో, ఇదిగో అరుణ్ వెళ్ళి చెప్తారా. ఏయ్ నువ్వే కదరా వెళ్తాను మాట్లాడుతున్నావు, వెళ్ళి మాట్లాడు. అన్నా కాఫీ. హే థ్యాంక్స్ రా. ఏంట్రా, ఏంటి ప్లాన్? దాని గురించి మాట్లాడదామనే వచ్చానన్నా. ఈ ఖ్యాతి లేదన్నా, తను ఊరి నుంచి వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ లంచ్కి ఇన్వైట్ చేసింది. మన జాన్ని ఇంట్రడ్యూస్ చేయాలంట. మంచి విషయం. ఎప్పుడు వెళ్తున్నావు? లేదన్నా, మేం వెళ్తున్నాం. మీరే అంటే నన్ను రావద్దంటావు? తప్పుగా అనుకోకుండా అన్నా, జాన్కే ప్రాబ్లం లేదు, కానీ ఆ అమ్మాయి కొంచెం కష్టపడుతుందేమోనని మేమే చెప్పాం. యాక్చువల్గా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిందే నేను. నన్నే కట్ చేస్తున్నారు అంతే కదా? కట్ చేయడం లేదన్నా, ఎలాగో లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ వరకు అందరం కలిసి తిరుగుదాం. వచ్చేటప్పుడు మందు కూడా తెచ్చుకుందాం. నాకు తెలుసురా, నాకు ఇది తెలుసు. నువ్వు వెళ్ళరా. నన్ను వదలనరా, నేను నా పని చూసుకొని మందు కొట్టేసి హైదరాబాద్ వెళ్ళిపోతాను. నేను అసలు వెళ్తే ఏంటి, చస్తే ఏంటి, అయినా నా గురించి ఎవరు బాధపడతారు? ఎందుకన్నా ఇలా మాట్లాడుతున్నారు? లేదు లేరా, నువ్వు రా, పర్వాలేదు. లేదు మామ, నేను బయలుదేరుతాను. నేను చెప్తున్నాను కదా, రారా. ఇప్పుడు తనతో వస్తున్న ఫ్రెండ్స్ ఎవరికి నువ్వు అసలు తెలీదు. ప్రాబ్లం ఏం కాదు, రారా. సరే దా, కమాన్, లేట్ అవుతుంది. త్వరగా రెడీ అవ్వండి రా, టైం అవుతుంది, బీచ్కి వెళ్దాం. ఇది జరిగినట్టే.
ఏంటన్నా వెళ్ళిపోతున్నారా? సరిగా కూర్చుందామని. మీ ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు వస్తున్నారు? వచ్చేస్తుంటారు. She must be here only. This is John. Hi. And వీళ్ళంతా John friends. Hi everybody. హాయ్. This is Shivani, Namaste. Shweta and Taruni. Hi. Please sit down. Hi. Wow, మీ సెలక్షనా? అవును. You guys are so made for each other కదా? Yeah. థ్యాంక్ యూ. ఎలా దీన్ని లైన్ లో పెట్టారు? ఇదంత ఈజీగా పడేది కాదే. ఏమైంది? అదేం లేదండి, తన గొడవ వదిలేండి. మిమ్మల్ని ఎలా పడాలో చెప్పండి. What? ఐ మీన్ మీ గురించి ఏదైనా చెప్పండి. ఎక్కువ ట్రై చేయకండి. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఏంటండి ఏదో కుక్క పిల్లలు పెట్టుకున్నట్టు చెప్తున్నారు? ఇంచుమించు అంతే అనుకోండి. తను మాత్రమే హ్యాపీలీ సింగిల్. ఇది ఇప్పుడు అవసరమా? ఇందులో ఏముందే, నువ్వు మాత్రమే ఫ్రీగా జాలీగా ఉండొచ్చు. ఎవరికైనా సైట్ కొట్టొచ్చు. మేమే కంట్రోల్ గా ఉండాలి. ఏంటినా అప్పుడప్పుడు ఇలా నవ్వుతున్నారు? అయ్యో అదేం లేదండి, పొద్దున ఒక ఇంగ్లీష్ కామెడీ పిక్చర్ చూసాడు, అందులో జోక్స్ అని ఇప్పుడే మెల్లమెల్లగా అర్థమవుతున్నాయి. అందుకే తలుచుకుని నవ్వుతున్నాడు, అంతే కదన్నా? మీ అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేదండి, నేను ఆల్ టైమ్ లవ్ ఫెయిల్యూర్. వీడేమో రీసెంట్ లవ్ ఫెయిల్యూర్. వీడు చాలా రోజులు సక్సెస్ అయిన తర్వాత లవ్ ఫెయిల్యూర్. ఏ బ్రేకప్ అయింది. ఎవరి మిస్టేక్? ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్. ఎవరు తప్పని చెప్పలేను, వర్కౌట్ అవ్వలేదు అంతే. ఓ ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. వన్ కోక్. వన్ మోసంబి జ్యూస్ ప్లీజ్. మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. దట్స్ ఓకే.